నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది కూడా కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి స్టాటిన్స్ అనేవి రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. అయితే ఈ స్టాటిన్స్ అనేవి ఎవరు వాడచ్చు? డయాబెటిక్ వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వాడచ్చా? ఎంత మోతాదులో వాడచ్చు? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వీటన్నింటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ రవిశంకర్ ఎరుకులపాటి గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాటిన్స్ అనగానే చాలామంది ఈ డయాబెటిక్కి వాడే ఒక మెడిసిన్ అనేసి అంటూ ఉంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకోవడానికి వాడాలి అనేసి రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. అసలు ఇది ఓన్లీ డయాబెటిక్ వాళ్ళేనా, వేరే వాళ్ళు ఎవరైనా వాడచ్చు అంటారా? స్టాటిన్స్ అనేవి చాలా కామన్గా వాడేటువంటి మందులు. స్టాటిన్స్ని మనం ప్రివెన్షన్ కోసం వాడతాం, అలానే ట్రీట్మెంట్ కోసం కూడా వాడుతుంటాం. ఏ ప్రివెన్షన్ ఏ ట్రీట్మెంట్ కనుక చూసినట్లయితే గుండె జబ్బులు రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళ గ్యాంగ్రీన్ లాంటి సమస్యలు రాకుండా వాడేటువంటి మందులు. అలానే ఒకవేళ ఆల్రెడీ ఆ జబ్బులు కనుక వచ్చేసినట్లయితే, అది హార్ట్ డిసీజ్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే గ్యాంగ్రీన్ అని చెప్పుకున్నాం కదా, అటువంటి జబ్బులు వచ్చేసి ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం కూడా వాడుతుంటాం. సో ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ రెండింటి కోసం కూడా వాడేటువంటి జబ్బులు. ప్రివెన్షన్ అనేది ఎవరిలో వాడాలి అని అంటే కనుక హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హై కొలెస్ట్రాల్ ఉన్నా, లేకపోతే గుండె జబ్బులు ఉన్నా ఆల్రెడీ, లేకపోతే హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఉన్నా, అట్లనే డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నా, ఊబకాయం ఎక్కువగా ఉన్నా, వీళ్ళందరికీ హై రిస్క్ కేటగిరీలో వచ్చేటువంటి పేషెంట్స్ కాబట్టి వీళ్ళందరిలో కూడా మనం స్టాటిన్స్ యూజువల్గా వాడుతూ ఉంటాం. ఎందుకు? ప్రివెన్షన్ కోసం. అట్లానే ఇదివరకు గుండె జబ్బులు వచ్చేసి అంటే హార్ట్ అటాక్స్ వచ్చి, అట్లానే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి అంటే పక్షవాతం అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఈ యొక్క మందుల్ని వాడుతూ ఉంటాం ట్రీట్మెంట్ కోసం, మళ్ళీ ముందు రాకుండా ఉండటం కోసం. అండ్ సార్, ఇవి స్టాటిన్స్ అన్నవి వాడకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే కొంతమంది అంటూ ఉంటారు ఇది వాడటం వల్ల బ్లడ్ అనేది కాస్త థిన్ అవుతూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు. చాలా మంది బ్లడ్ థిన్నర్స్కి స్టాటిన్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ స్టాటిన్స్ అనేది చేసేటువంటి పని ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, ఆ ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. ఎల్డిఎల్ని తగ్గించడం ద్వారా ముందు హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ యొక్క పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చేటువంటి రిస్క్ని మన కార్డియాక్ ఈవెంట్స్ అని చెప్తూ ఉంటాం ఇన్ జనరల్గా. ఓకే, ఈ ఈవెంట్స్ని తగ్గించేటువంటి గుణం ఉన్నటువంటి మందులే ఈ స్టాటిన్స్ అనమాట. కొంతమేరకి ట్రైగ్లిజరైడ్స్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మనం చెప్పుకోవచ్చు. అంతేగాని వీటి వల్ల బ్లడ్ థిన్ అయిపోవటం ఇవన్నీ అనేది మిస్కన్సెప్షన్స్ అనమాట. జనాలకు తెలియక ఇలాంటి మిస్కన్సెప్షన్స్ని నమ్ముతూ ఉంటారు. అన్ఫార్చునేట్గా మనకి లైఫ్ సేవర్స్ అయినటువంటి ఒక స్టాటిన్ లాంటి మందుల్ని దురదృష్టవశాత్తు దూరంగా పెడుతూ ఉంటారు. అండ్ దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ బెనిఫిట్స్ అన్నవి కూడా ఎక్కువ ఉంటాయనేసి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రతి మందుకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. ఇప్పుడు మీరు పారాసెటమాల్ వేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళినా సైడ్ ఎఫెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది, ఎవడో ఒకటి కొట్టేయచ్చు కాదు. అలా అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళకుండా ఉన్నాం. మనకి ఏది అవసరమో అది సరైనటువంటి వాళ్ళల్లో, సరైనటువంటి డోస్లో, సరైనటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు చెప్పినటువంటి విధంగా వాడుకోవాలి. అలానే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేసి అమ్మో నేను వేసేసుకోవాలని చెప్పి వేసుకోమని నేను చెప్పట్లా. మీ డాక్టర్లని సంప్రదించి మీ డాక్టర్లు చెప్పినట్లయితేనే వాడుకోవాలి. ఎటరోస్టాటిన్, రోజ్వాస్టాటిన్, ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ మన యొక్క గుండెపోటుల్ని తగ్గించేటువంటి మందులు. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రకరకాలైనటువంటి అపోహలు ఈ స్టాటిన్స్ గురించి ఉన్నాయి. ఇంతకుముందు మీరు చెప్పారు ఈ యొక్క స్టాటిన్స్ వాడితే బ్లడ్ థిన్ అయిపోతుందని. బ్లడ్ థిన్నర్స్ వేరు, అవి ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ ఇట్లాంటి మందులు. అంతేగాని వాటిని ఈ యొక్క స్టాటిన్స్ని ఒకే గార్డెన్ కడతాం అనేది కూడా తప్పు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్టాటిన్స్ అనేవి కిడ్నీ సమస్యలు కాజ్ చేస్తాయని, లివర్ సమస్యలు కాజ్ చేస్తాయని, ఈ మజిల్ పెయిన్స్ కాజ్ చేస్తాయి అని చెప్పి, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి మనం కనుక చూసుకున్నట్లయితే మజిల్ ఏక్స్ అండ్ పెయిన్స్ కొంతమందిలో వచ్చేటువంటి మాట వాస్తవం. కాకపోతే అంటే అన్కామన్ అయితే కాదు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి, సరైనటువంటి డోస్ మాత్రమే వాడుకోవాలి. వెరీ హై డోసెస్ వాడినట్లయితే కనుక వస్తాయి. అలానే ఒక స్టాటిన్ పడకపోతే ఇంకొక స్టాటిన్కి మారేటువంటి సౌలభ్యం కూడా ఉంది మనకి. అది కూడా డాక్టర్ కన్సల్టేషన్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేవలం స్టాటిన్స్ మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఫిబ్రేట్స్తో, అలానే బెంపెనోయిక్ యాసిడ్ అని చెప్పి, అలానే ఎజెటిమైబ్ అని చెప్పి, అలానే సారోగ్లిటజార్ అని చెప్పి వేరే మందులను కూడా ఈ స్టాటిన్స్తో కలిపి వాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడం కోసం. దాని విషయంలో కూడా మనం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా డాక్టర్ యొక్క సలహా ప్రకారం మాత్రమే వాడుకోవాలి. ఈ ఒళ్ళనొప్పుల విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు సరైనటువంటి డోస్లో వాడుకున్నట్లయితే యూజువల్గా రావు.
ఇది సీరియస్ ప్రాబ్లం కింద, కొంతమందిలో మాత్రం దురదృష్టవశాత్తు బాగా ఎక్కువ రావచ్చు. అలాంటప్పుడు డోస్ తగ్గించుకుంటాం, ఆల్టర్నేటివ్ స్టాటిన్స్ వాడుకుంటాం అనేది చేయాల్సి ఉంటుంది. అలానే ఇంతకుముందు మీరు అడిగారు ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా ఈ స్టాటిన్స్ వాడితే షుగర్ లెవెల్స్ కొద్దిగా పెరుగుతాయని అంటున్నారు. అయితే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఇది వాడుతూ ఉంటారు, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా మరి. ఇప్పుడు హెచ్బిఏవన్సీని చూసినట్లయితే అది 0.1 నుంచి 0.2% పెరగచ్చు స్టాటిన్స్ వాడటం వల్ల. అంత మాత్రం స్టాటిన్స్ ఆపేయకూడదు, ఎందుకంటే దీనివల్ల వచ్చేటువంటి రిస్క్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. ఆ రిస్క్ ఏంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి హెచ్బిఏవన్సీ కొద్దిగా పెరగడం 0.1, 0.2%. బెనిఫిట్ చూసినట్లయితే ఎల్డిఎల్ లెవెల్ సిగ్నిఫికెంట్గా తగ్గడం, ట్రైగ్లిజరైడ్స్ కొంతమేరకు తగ్గడం, దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ రిస్క్ తగ్గడం అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. సో రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియో కనుక చూసుకున్నట్లయితే మీ బెనిఫిట్స్ చాలా ఎక్కువ, రిస్క్ అనేది చాలా తక్కువ. అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా కామన్ అయితే కాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క బాడీ ఎక్స్ కొంతమందిలో రావచ్చు, కొంతమందిలో చాలా తక్కువ మందిలో ఈ యొక్క లివర్ ఫెయిల్యూర్ లాంటివి కూడా రావచ్చు. అది కూడా నేను ఇంతవరకు నా ప్రాక్టీస్లో అయితే చూడలేదు, చాలా రేర్ అనమాట. అలానే ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి అపోహ కూడా ఉంది. అదేంటంటే ఆల్రెడీ ఏదన్నా వేరే కారణాల వల్ల కిడ్నీ ఇంజరీ అయ్యి, ర్యాబ్డోమైలైసిస్ అయ్యి, అటువంటి పరిస్థితుల్లో మాత్రమే కిడ్నీ ఇంజరీ అవుతున్నాయి తప్పితే అది కూడా చాలా రేర్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో నాజియా అనేది అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, బట్ వెరీ రేర్. కొంతమందిలో తలనొప్పి అనేది వస్తుంది, అది కూడా వెరీ రేర్. అంతేగాని ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని భూతత్వంలో చూసి అసలు ముందు వచ్చేటువంటి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో స్టాటిన్స్ని, వాటిని దూరం పెడతాం అయితే కనుక సబబు కాదని చెప్పి నా ఉద్దేశం. ఇంతకుముందు ఒక పదం కూడా వాడాను, లైఫ్ సేవర్స్ అని చెప్పి. ఇప్పుడు మీరు లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఏది ఒబేస్ ఇండివిజువల్స్లో కావచ్చు, హైపర్ టెన్షన్ ఉన్నటువంటి ఇండివిజువల్స్లో కావచ్చు, ఆల్రెడీ హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి ఇండివిజువల్స్లో కావచ్చు, అట్లానే డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో కావచ్చు. అటువంటి కోవకే ఈ యొక్క స్టాటిన్స్ వస్తాయి, అలానే యాస్ప్రిన్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టి ఇంత అమూల్యమైనటువంటి మందులు, ఇంత వాల్యుబుల్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ని, ఈ సిల్లీ సైడ్ ఎఫెక్ట్స్ని, అపోహల్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఒక వ్యక్తి నుంచి దూరం చేయడం అనేది అయితే మాత్రం పాపం అని చెప్పి నేను చెప్పాల్సి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ప్రతి దాంట్లోనూ ఉంటుంది. సో మనం దాన్ని మైండ్లో పెట్టుకొని దేనికైతే మనకి యూజ్ అవుతుంది, ఇంత లైఫ్ సేవర్ మెడిసిన్ని మనం అవాయిడ్ చేయడం అనేది నిజంగా చాలా తప్పు. ఇంతకుముందు మీరు ఇంకో ప్రశ్న అడిగారు, దీనివల్ల సన్నబడిపోతారా అని చెప్పి అడుగుతున్నారు నన్ను. ఏంటంటే ఇప్పుడు దీంట్లో మీరు చెప్పారు ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటే ఆటోమేటిక్గా మనం కొద్దిగా సన్నగా అవుతాం కదా, సో ఇది మనం వాడచ్చు అన్నట్లు వెళ్ళి ఓన్గా తెచ్చేసుకొని వాడేస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారు, అరే నేను సన్నబడిపోతాను ఈ టాబ్లెట్స్ వాడితే కొవ్వును తగ్గిస్తుంది కదా, హెల్త్కి మంచిదేగా. ఎక్కడ కొవ్వును తగ్గిస్తుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అంతేకాని మీ జనరల్ వెయిట్ లాస్ అయితే కాజ్ చేయదు ఇది. ఓకే, కాబట్టి ఈ యొక్క స్టాటిన్స్ అనేవి అలా వెయిట్ లాస్కి వాడేటువంటి మందులు కాదు. మీ యొక్క బ్లడ్లో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మాత్రమే తగ్గిస్తుంది, అంతేగాని మీరు సన్నగా నాజుగ్గా అయిపోవడానికి వాడేటువంటి మందులు అయితే గానే కాదు. ఈ విషయం తెలుసుకోవాలి. అలానే కొంతమంది మనకు వచ్చి, సార్ బరువు తగ్గిపోతున్నాను సార్, చిక్కిపోతున్నాను సార్, మీరు మన స్టాటిన్ రాశారు సార్ అని చెప్పి వస్తుంటారు. అరే నాయన, స్టాటిన్ అనేది నేను రాసింది మీ శరీరంలో అంటే రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి వాడుతున్నానే తప్పితే నువ్వు సన్నగా అయిపోవడానికి ఇది కారణం కాదు, నువ్వు బరువు తగ్గిపోవడానికి కారణం ఇది కాదు. ఇంకేదో ప్రాబ్లం ఉండొచ్చు, నీకు హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు, లేకపోతే నువ్వు సరిగ్గా తిండి తినకుండా ఉండొచ్చు, లేకపోతే నీకు ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే క్యాన్సర్ లాంటిది రేరుగా ఉండొచ్చు. ఇటువంటి వాటిని మనం పరిగణలో తీసుకోవాలి తప్పితే స్టాటిన్ వాడుతున్నారు కదా అని చెప్పి సన్నగా అయిపోవడం, బరువు తగ్గిపోవడం, చిక్కిపోవడం అనేది అయితే జరగదు అనేటువంటి విషయాన్ని సవినయంగా అందరికీ మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్ అండి.